హైదరాబాద్ మహానగరానికి జబ్బు చేసింది. భారీ వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దగ్గు, జలుబు, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో రోగులు గాంధీ ఆసుపత్రికి భారీగా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఓపీ సేవలు 2500 వరకు పెరిగింది. మారిన వాతావరణం మనుషులపై ప్రభావం చూపినట్లు కాంగ్రెస్ పాలనలో గాంధీ ఆసుపత్రి సమస్యలకు సెలవుగా మారింది. ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే నగరంలో విష జ్వరాలు పెరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు అటు విష జ్వరాలు ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, వేలాదిగా కూడా ఆ పేషెంట్ ఇక్కడ ఓపీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రోజు కూడా 2000 నుంచి 2500 ఓపీ అవుతుందని కూడా ఇక్కడ వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు గాంధీ హాస్పిటల్లో చూసినట్టయితే ఒకటి మరోవైపు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా పిలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎంతో పేరుగాంచిన ఈ గాంధీ ఆసుపత్రి గత 2 సంవత్సరాల నుంచి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దీని మనగడ కూడా ఒక పశ్చాత్తాపంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓపీలో రోగులు కూడా ఆన్లైన్ ఓపీ చీట్లకు సంబంధించి ఎంతో ఇబ్బందికరంగా సమస్యలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. గంటల తరబడి కూడా ఆ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు సిటీ స్కాన్ సంబంధించి కూడా తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైద్యులు రాసిచ్చిన మందులకు సంబంధించి కూడా సరిపడా దొరకట్లేదని కూడా ఇటు ఆ రోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇంకా దీనికి సంబంధించి సమస్యలకు నిలయంగా కూడా గాంధీ ఆసుపత్రి మారుతుంది కూడా చెప్పాలి. అసలు ఆ ఆసుపత్రికి సంబంధించి సెల్లార్లో కూడా 2 సిటీ స్కాన్ ఉన్న 2 సిటీ స్కాన్ సెంటర్లు కావచ్చు, ఒక ఎంఆర్ఐ యంత్రం కూడా సరిగ్గా పనిచేయట్లేదు కూడా ఇటు రోగులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కూడా దాదాపు పారిశుద్ధ్య కార్మికులు కూడా జీతాలు లేక కూడా నెల తరబడి కూడా జీతాలు లేక ధర్నాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇటు డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇతర సంబంధించిన విష జ్వరాలకు సంబంధించి కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా గాంధీ ఆసుపత్రికి పెద్ద ఎత్తున కూడా రోగులు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఓపీలో చూడవచ్చు, పెద్ద సంఖ్యలో కూడా క్యూ ఉదయం నుంచి కూడా వారం తిన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గంటల తరబడి కూడా అటు పేషెంట్లు ఓపీ చిట్టు కోసము నిలబడుతున్న దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు వైద్యులు ఉన్నారు. ఇక్కడ సార్ చెప్పండి, ఎట్లా ఉంది సార్ గాంధీ హాస్పిటల్లో ఓపీ ఎలా కొనసాగుతుంది? ఎక్కువగా ఈ సీజన్లో ఎట్లాంటి విష జ్వరాలకు సంబంధించి కేసులు ఎక్కువ వస్తున్నాయి? అది వాతావరణంలో మార్పులు మనుషుల మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ఈ ట్యూస్డే ఏంటి అంటే స్పెషాలిటీస్ ఉంటాయి. సో కార్డియాలజీ, న్యూరాలజీ, ఇలా మనకి సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి. సో సూపర్ స్పెషాలిటీస్ కోసము ట్యూస్డే రోజు మనకి ఓపీ ఎక్కువగా ఉంటుంది. అంతే, మనకి యావరేజ్లో 2000 నుంచి 2500 మంది దాకా వస్తారు. సో ట్యూస్డే రోజు మనకి 2500 దాకా కూడా ఓపీ ఉంటుంది. ప్రస్తుతం రిజల్ట్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఈరోజు సూపర్ స్పెషాలిటీ స్పెషల్ డే కావచ్చు, ట్యూస్డే రోజు సంబంధించి ఓపీ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా అటు నగరంలో నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకైతే విష జ్వరాలు ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డెంగ్యూ, మలేరియా కూడా జ్వరాలు అటు ఎంతగానో విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆరోగ్య శాఖ అటు జిహెచ్ఎంకి సంబంధించి కూడా సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి వ్యాధులు కూడా ప్రబలుతున్నాయన్న నగర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ దీనికి సంబంధించి చర్యలు చెప్పాలనుకుంటున్నాం. మరోవైపు ఈరోజు గాంధీ ఆసుపత్రికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా విచ్చేయనున్నారు. దీనికి సంబంధించి రివ్యూ కూడా నిర్వహిస్తున్నారు. అయితే గత 15 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అటు విష జ్వరాలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రస్తుతం గాంధీలో చూసినట్టయితే దాదాపు 2000 నుంచి 3000 వరకు కూడా ఓపీ కొనసాగుతున్న నేపథ్యం గంటల తరబడి కూడా రోగులు కూడా నిలబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా కానీ గాంధీ ఆసుపత్రిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కూడా రోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అరవింద్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.